కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటకు వచ్చారు. మధ్యాహ్నమైనా కూతురు ఇంటికి రాకపోవడంతో గాంధారి మండలం గుజ్జాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్ నుంచి ఎప్పుడూ వెళ్లిపోయినట్లు వారు తెలపడంతో ఆందోళన చెందిన శృతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఇక ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా లభించింది. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు వెలుగు చూశాయి. ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతు చిక్కడం లేదు.